విద్యుత్ కమిషన్ చైర్మన్ గా రాజీనామా చేశారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. తెలంగాణలో కరెంటు ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కమిషన్ చైర్మన్ గా తప్పుకుంటున్నట్టు చెప్పారు ఆయన. సుప్రీంకోర్టు తీర్పు చెప్పడానికి వారం ముందే తాను నివేదిక సిద్ధం చేశానన్నారు. తాము ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని, కేసీఆర్ సహా అందరికీ కేవలం లేఖలు మాత్రమే రాశామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తనకు చెంపపెట్టు అనడంలో అర్థం లేదన్నారు నరసింహారెడ్డి. ఇది ఎవరికి చెంపపెట్టు అందరికీ అర్థమవుతోందన్నారు ఆయన. విద్యుత్ కమిషన్ చైర్మన్ గా రాజీనామా చేశారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. తెలంగాణ కరెంటు ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కమిషన్ చైర్మన్గా తప్పుకుంటున్నట్లు చెప్పారు ఆయన. సుప్రీంకోర్టు తీర్పు చెప్పడానికి వారం ముందే తాను నివేదిక సిద్ధం చేశానన్నారు. తాము ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని, కేసీఆర్ సహా అందరికీ కేవలం లేఖలు మాత్రమే రాశామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తనకు చెంపపెట్టు అనడంలో అర్థం లేదన్నారు నరసింహారెడ్డి. ఇది ఎవరికి చెంపపెట్టు అందరికీ అర్థమవుతుందన్నారు ఆయన. వాడినా అంటది చింపపేట్లు అంటే ఎక్కడెక్కడ పడతానే కనపడతానే కదా ఇప్పుడు అన్నీ వెనక ముందు అయినాక అందరికి వస్తాయి. అది ఏ మాట మాట్లాడేదంతా సంస్కారం ఉన్న మాటేనా? అది సుప్రీంకోర్టు వాళ్ళు మీరే చెప్పి చూసిండు కదా, చెంపపెట్ట అది ఏం అడ్డం లేదు కానీ ఇష్టం వచ్చిన మాట్లాడవచ్చు సార్. నీ సంస్కారానికి అర్థం పట్టినట్టు కాదు. ఓ పక్క ఎటువంటి అలిగేషన్స్ వస్తాయి, మన ఎందుకు వస్తుంది ఈ జీవితం అన్నది భగవంతుడు ఇచ్చింది దేనికని చూసుకో. ఆ సంస్కారానికి